అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ గాలివాటం మనుషులు. రచన వియోగి గారు. మరి కథలోకి వెళ్దామా? మరి ఇక ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్దాం. ఇది అన్యాయం, ఇది అక్రమం, గుడ్డిగా నన్ను శిక్షిస్తున్నారు. ఆవేశంతో అరిచాడు సత్యం. చూడు సత్యం, ఈ ఆర్డర్ నేను ఇచ్చింది కాదు, పైనుంచి వచ్చింది. దీనిపైన అప్పీలు పెట్టుకో. ఇక్కడ ఎంత అరిచినా ఏమీ ఉపయోగం లేదు, ఆదినారాయణ సీరియస్గా చెప్పాడు. మేనేజర్ ఆదినారాయణ నుంచి కాగితం అందుకున్న సత్యం చేతులు వణుకుతున్నాయి. సస్పెన్షన్ ఆర్డర్. కస్టమర్ల నుంచి లంచం తీసుకున్నందుకు నిన్ను సస్పెండ్ చేస్తున్నాము అంటూ ఆర్డర్. సత్యం బయటకు వచ్చి యూనియన్ లీడర్ రత్నాకర్రావుకి చూపించి చెప్పాడు. వాడెవడో కోన్ కిస్కాగాడు ఆరోపణలు చేస్తే నమ్మి నన్ను సస్పెండ్ చేయటం ఏమిటి? నిజానిజాలు తెలుసుకోవాలి కదా. అవును, హఠాత్తుగా నిన్నెలా సస్పెండ్ చేస్తారు? దేనికైనా ఆధారాలు ఉండాలిగా. రత్నాకర్రావు తల ఊపాడు. అప్పటికప్పుడు స్టాఫ్ అంతా అక్కడ గుమిగూడారు, గుండెలు బాదుకున్నారు. అవునవును, సత్యంకి అన్యాయం జరిగిందని ఘోషించారు. వెంటనే మూకుమ్మడిగా మేనేజర్ గదిలోకి చొచ్చుకుపోయారు. వాట్ ఈజ్ దిస్? అందరూ కట్టగట్టుకుని వచ్చారు. ఆఫీస్ టైంలో పని చేయకుండా ఇలా రావటం ఏమిటి? అక్కడ కస్టమర్లు ఏం కావాలి? కోపంగా అరిచాడు మేనేజర్ ఆదినారాయణ. వీ వాంట్ జస్టిస్ నినాదాలు ఇచ్చారు. న్యాయం కావాలి. ఇప్పుడు ఏం జరిగింది అసలు? సత్యంని సస్పెండ్ చేశారు. ఇది అన్యాయం. ఎవరో ఏదో కంప్లైంట్ ఇస్తే న్యాయ విచారణ జరపకుండా సస్పెండ్ చేయటమేనా? యూనియన్ లీడర్ రత్నాకర్ దబాయించాడు గట్టిగా. చూడండి, ఈ నిర్ణయం నాది కాదు, పై వాళ్ళది. అక్కడ కనుక్కుంటే చెప్తారు. కేవలం నేను నిమిత్త మాత్రుణ్ణి. మేనేజర్. అదే మా నిరసన, ఖండన పైకి తెలియపరచండి. పైనుంచి సమాధానం తెప్పించండి, లేకపోతే మేము మెరుపు సమ్మె చేస్తాం. మెరుపు సమ్మె మీ ఇష్టం, కానీ సమ్మె కాలంలో జీతాలు ఇవ్వవద్దని హైకోర్టు కూడా ఈ మధ్యనే ఆర్డర్ పాస్ చేసింది. అదంతా మాకు తెలియదు. వెంటనే సత్యం సస్పెన్షన్ ఆర్డర్ క్యాన్సిల్ చేసి అతన్ని ఉద్యోగంలోకి తీసుకోవాలి. రత్నాకర్ ఆవేశంగా చేతులు మడిచి మేనేజర్ మీదకొచ్చాడు. చూడండి, మీకు ఏదన్నా పాయింట్ ఉంటే కోర్టు ద్వారా చేసుకోండి. ఇలా వ్యక్తిగతంగా దౌర్జన్యం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, హెచ్చరించాడు ఆదినారాయణ. ఏం చేస్తావేంటి? నువ్వు ఒక్కడవి, మేము 100 మందిమి. సత్యం ఆగ్రహంతో అడిగాడు. ఛార్జ్ షీట్ ఇస్తాను. మేనేజర్. ఇచ్చి రేపు ఆఫీస్కి రాగలవా నువ్వు? రత్నాకర్. హలో సార్, టాపిక్ డైవర్ట్ చేయొద్దు. విషయం సత్యం సస్పెన్షన్. ముందు అతని మీద విచారణ చేపట్టమనండి. దాంతో నిజం రుజువైతే అప్పుడు యాక్షన్ తీసుకోమనండి. చారులత చెప్పింది చాకచక్యంగా. ఆ మాత్రం హెడ్ ఆఫీస్ వాళ్ళకి తెలియదా? ఆదినారాయణ. సరే, తెలుసో తెలియదో మాకేం తెలుస్తుంది? చారులత. సార్, ఇవన్నీ ఎందుకు? మీరు పరిస్థితి పై వాళ్ళకి చెప్పండి. రేపటికల్లా ఈ విషయం తేల్చండి. ఉపనాయకుడు మనోహర్ చెప్పి అందరినీ బయటికి పిలుచుకొచ్చాడు. సత్యం విలపిస్తూ రత్నాకర్ దగ్గర కూర్చుండిపోయాడు. చూడు, ఎంత అమాయకంగా ఏడుస్తున్నాడో. లంచం తీసుకునేప్పుడు తెలియదా ఇది తప్పని? ఒక కొలి కాంతారావు వ్యాఖ్యానించాడు. మరే, అదనపు ఆదాయం అంటూ అడ్డదారులు దొక్కే వాళ్ళకి ఇలా జరగాల్సిందే. అయోమయం అప్పారావు అన్నాడు సత్యముని దోషి అని నమ్ముతూ. ఒకళ్ళిద్దరిని ఇలా సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటారు, వనజ చెప్పింది. అమ్మో, ఏ పొట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుస్తుంది? చేసేవి శివ పూజలు, దూరేవి. చారులత ఆపేసింది. సత్యం తన వంక చూస్తున్నాడని గమనించి. అలా గుసగుసలు వ్యాపించాయి ఆఫీసులో. చివరికి రత్నాకర్ అన్నాడు. సత్యం, నువ్వేం బాధపడకు. నిజము నిద్రపోదు. నువ్వు ధైర్యంగా ఇంటికెళ్ళి పడుకో. నీ వెనక మేమున్నాం. ఇంకా అతని ఆఫీసులో ఉండటం అంత మంచిది కాదన్నట్టుగా చెప్పాడు. సత్యంకున్న పెద్ద ఆశ అతని మీదే. ఏడ్చుకుంటూ బాయ్ చెప్పి బయటకొచ్చాడు. సత్యం కాళ్ళు ఈడ్చుకుంటూ ఇల్లు చేరాడు. ఇల్లు, ఆఫీసు తప్పించి అతనికి వేరే స్వర్గం తెలియదు. వేళ కాని వేళ ఇంటికి వచ్చేసరికి అలివేలు అదిరిపోయింది. ఏమండి, ఒంట్లో బాగోలేదా? ఒంట్లో కాదు, రాత బాగోలేదు అంటూ బోరున ఏడ్చేశాడు. ఒక 10 నిమిషాలకు సర్దుకున్నాక అతను తన పరిస్థితి వివరించాడు. అలివేలు నెత్తి నోరు మొత్తుకుంది.
వారికి ఆస్తిపాస్తులు అంతగా లేవు. ఏ నెల జీతం ఆ నెలకు బొటాబొటిగా సరిపోతుంది. ఒక్కోసారి చాలకపోతే అప్పులు కూడా చేస్తూ ఉంటాడు. ఏ గాడిదండి మిమ్మల్ని ఇరికిచ్చింది? వాడి చేతులు పడిపోను శాపాలు పెట్టింది. సత్యం ముసుగుదన్ని పడుకున్నాడు. సాయంత్రం అయింది. ఏమండి, ఇలా పడుకుంటే ఉపయోగం ఏమిటి? ఎవరినన్నా కలిసి సస్పెన్షన్ రద్దు చేయించుకోండి సలహా ఇచ్చింది. రేపటికి తెలుస్తుంది ఏం జరిగిందని. సత్యం, పోయి నన్ను అడిగి రమ్మంటారా ఆ మేనేజర్ని? అలివేలు, చిచి, రేపు ఏ విషయమో తెలిస్తే కోర్టుకు పోవడమో ఏదో చేద్దాం సత్యం బేలగా అన్నాడు. ఆ రాత్రి స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకుని పడుకున్నాడు నిద్ర పట్టక. మరునాడు ఆత్రంగా ఆఫీస్కి వచ్చాడు. రత్నాకర్ ఇంకా రాలేదు. మేనేజర్ రూమ్లోకి వెళ్ళాడు. ఆయన ఫోన్లో మాట్లాడుతున్నాడు ఎవరితోనో. కూర్చోమని కూడా చెప్పలేదు. నిలబడే ఉన్నాడు అతను ఎదుట చేతులు కట్టుకుని. తాపీగా ఫోను సంభాషణ ముగించి విసుగ్గా చూశాడు. ఎందుకొచ్చావు అన్నట్టు. సార్, పైనుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? సత్యం ఎంతో ఆతృతతో ఎంతో వినయంగా అడిగాడు. చూడు సత్యం, నిన్నటిదాకా నువ్వు పనిచేశావు. మన వాళ్ళ స్పీడ్ గురించి నీకు తెలీదా? సాయంత్రంకి ఏమన్నా చెప్తారేమో నిర్వికారంగా చెప్పాడు మేనేజర్. సారీ సార్, మీరు కనుక్కున్నారేమోనని. నీకు చెప్పకపోయినా మీ సెక్రటరీకి చెప్పాల్సిందేగా. ఇలా చీటికి మాటికి వచ్చి ఆఫీస్ పని చెడగొట్టొద్దు కసిరాడు. గెట్ అవుట్ అని అతను అనకపోయినా అతని బాడీ లాంగ్వేజ్ చెప్తోంది. అవమాన భారంతో బయటికి నడిచాడు. ఏమైంది గురు, ఏమన్నా తెలిసిందా? అయితే మరి ఇప్పుడు ఏం చేస్తావు? పాపం, నీకు అన్యాయం జరిగింది. ఇలా కొందరు అతను చుట్టూ చేరి వ్యాఖ్యానిస్తున్నారు. ఆదినారాయణ కోపంగా బయటకు వచ్చి ఒక రౌండ్ కొట్టాడు. ఎక్కడి వాళ్ళు అక్కడ సీట్లలో సర్దుకున్నారు. సత్యం అలవాటుగా తన సీట్లో కూర్చోబోయాడు. నో నో సత్యం, డోంట్ సిట్, డోంట్ టచ్ దట్ సీట్ ఆదినారాయణ గబగబా వచ్చి చెప్పాడు. సత్యం నివ్వెరపోయి అవమాన భారంతో బయటకు వచ్చేశాడు. టీ షాపు దగ్గర రత్నాకర్ కోసం కాపు కాశాడు. కస్టమర్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అప్పటికే చాలామందికి తెలిసిపోయింది. మీ సీట్లోకి ఎవరొస్తారు సార్? మీరైతే మాకు బాగుండేది. కాగితాలు పెండింగ్ పెట్టకుండా చేసేవాళ్ళు. అయినా జీతాలు తీసుకుంటూ ఇవేం కకృతి పనులు. అక్కడ ఉండలేక రోడ్లు పట్టుకుని తిరిగాడు. లంచ్ అవర్లో రత్నాకర్ని కలిశాడు. తొందరపడితే ఎలా గురు, మనం చెప్పాం మనోడికి, పైవాళ్ళు చెప్పాలిగా తాపీగా చెప్పాడు రత్నాకర్. అతనిలో నిన్నటి ఆవేశం లేదు. అది కాదు గురు, నువ్వు ఒకసారి మేనేజర్ని అడిగితే. అడుగుతా, 4 తర్వాత అడుగుతా. మనం కూడా టైం ఇవ్వాలిగా. పోనీ మన పై ఉన్న యూనియన్ లీడర్లను అడిగితే? ఇది లోకల్ ప్రాబ్లం, ఇక్కడే సాల్వ్ చేసుకోమంటారు. వాళ్ళకి చీమ కుట్టినట్టు ఉండదు. రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి కేసులు వాళ్ళు చాలా చూసుంటారు తాపీగా చెప్పాడు. అక్కడ ఉండలేక బయటకు వచ్చేశాడు. సాయంత్రం పోయి కలిశాడు రత్నాకర్ని. తెలిసిందా గురువు అని. ఎవిడెన్స్ లేనిది సస్పెండ్ ఎందుకు చేస్తామన్నారు. ఆ మాత్రం ఫండమెంటల్స్ మాకు తెలియదా అని అన్నారట రత్నాకర్. కానీ గురు, అస్సలు నాకు ఛార్జ్ షీట్ రాలేదు. ఎవరూ ఎంక్వైరీ కూడా చేయలేదు విస్తుపోతూ అడిగాడు ప్రొసీజర్ తలుచుకుంటూ. లేదు, వాళ్ళు కస్టమర్లను రహస్యంగా ఎంక్వైరీ చేసుకున్నారట. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండబట్టే సస్పెండ్ చేశారు. అంత ఫాల్స్, ఏమీ లేనిది ఎవిడెన్స్ ఎలా దొరుకుతుంది అని నువ్వంటావు. వాళ్ళ వర్షన్ వాళ్ళకుంది కదా. మళ్ళీ స్టాఫ్ ఎంక్వైరీకి వస్తారట కొన్ని రోజుల్లో రత్నాకర్ చెప్పాడు. సరే గురు, అప్పటిదాకా అంటే నా మీద ఆరోపణలు నిరూపించబడేదాకా నన్ను పని చేసుకొని ఇవ్వచ్చు కదా సత్యం దీనంగా అన్నాడు. ఓహో, నువ్వు ఎవిడెన్స్ని తారుమారు చేసే అవకాశం ఉందటయ్యా. అందుకని ఇంకా అక్రమాలకు పాల్పడే అవకాశం కూడా ఉందట. అందుకే నేను సస్పెన్షన్లో పెట్టింది రత్నాకర్ చెప్పాడు అటువైపు మాట్లాడుతూ. సత్యం తల గిర్రం తిరిగిపోయింది. నిన్నటికి ఇవాళకి ఎంత తేడా. ఇవాళ స్టాఫ్ అంతా కామ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక్కళ్ళు సపోర్ట్గా అతని దగ్గరికి రాలేదు. సత్యం బాధపడుతూ ఆదినారాయణని కలిశాడు. రత్నాకర్కి అంతా చెప్పానుగా, మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. మీ నోటి వెంట విందామని నసిగాడు సత్యం. ఇది ఏమన్నా భారతమా రామాయణమా మళ్ళీ మళ్ళీ వినటానికి? క్షమించాలి సార్, నా బాధ నాది. దయచేసి ఏమన్నారో చెప్పండి. చూడు, నువ్వు పలానా కేసులో లంచం తీసుకున్నట్టుగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు నీ నిజాయితీ నిరూపించుకో. ఈలోగా ఆఫీస్కి వచ్చి నన్ను కానీ స్టాఫ్ను కానీ డిస్టర్బ్ చేయొద్దు హెచ్చరించాడు ఆదినారాయణ.
వారం రోజులు గడిచిపోయాయి యుగాల్లాగా. పైనుంచి ఎంక్వైరీ కమిటీ రాలేదు. ఆ నెల జీతం కూడా రాలేదు. అప్పటికీ ఒకసారి హెడ్ ఆఫీస్కు పోయి వచ్చారు. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. బాగా తెలిసిన వాళ్ళు కూడా ఒక వెర్రి నవ్వు నవ్వారు. కొందరైతే నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది అని సలహా ఇచ్చారు. సస్పెండ్ అయిన ఉద్యోగికి కొలీగుల్లో ఉన్న విలువేమిటో అతనికి అర్థమైంది. అంతా గోపిగాళ్లే, అంటే గోడ మీద పిల్లి వాటంగాళ్లే. ఇతగాడితో మాట్లాడితే తమకేం ముప్పు వస్తుందో అని తప్పించుకు తిరిగారు. పెద్ద యూనియన్ లీడర్లను కూడా కలిశాడు. కెరియర్లో ఇవన్నీ మామూలే సత్యం నిలకడ మీద తేలుతుంది. కొంత టైం పడుతుంది, ఓర్చుకోవాలి. ఎంక్వైరీ ఆఫీసర్ని వేయాలంటే కూడా చాలా ఆలోచించాలి. మేమిక్కడ ఎలాగో మాట్లాడుతూనే ఉంటాం, నువ్వు ధైర్యంగా ఉండు. అప్పుడు 1 year అయినా కావచ్చు, చాలా క్యాజువల్గా చెప్పాడు ఇంకొక పెద్ద లీడర్. గుండె జల్లుమంది. అలివేలు సలహా మీద లాయర్ను పట్టుకుని కోర్టులో వేశాడు. ప్రధాని హంతకులకు శిక్ష విధించాలంటేనే దశాబ్దాలు తీసుకునే ప్రొసీజర్లు. లాయర్ మట్టుకు అడ్వాన్స్గా ఒక 20,000 పుచ్చుకుని అతన్ని పంపించేశాడు. అందిన చోటల్లా అప్పులు చేస్తున్నాడు ఇల్లు గడవడానికి. ఈలోగా చుట్టుపక్కల వాళ్ళకి ఇతగాడి విషయం తెలిసిపోయింది. ఇతన్ని నేరస్తుల్లా చూడసాగారు. వెనకాల చేరి నవ్వుకోసాగారు. అలివేలుకి అవమానంగా ఉంది. పిల్లల్ని తీసుకుని పుట్టింటికి పోదామనుకుంది. అక్కడ తనను ఎవరో గౌరవించరని అనుమానపడి, ఇంకా ఇతగాడేమన్నా అఘాయిత్యం చేసుకుంటాడేమోనని సందేహపడి ఆగిపోయింది. బేదరికం వలన లాయర్ గుమస్తాగా అవతారం ఎత్తి టైపులు వగైరాలు చేయసాగాడు. గడ్డం మీసాలు పెరిగిపోయి అతనే సత్యం అంటే నమ్మకం కలగనంతగా మారిపోయాడు. 6 నెలల తర్వాత ఎంక్వైరీ ఆఫీసర్ ఇతగాడిని పిలిపించాడు. కస్టమర్ దగ్గర లంచం తీసుకున్నావని నీ పైన ఆరోపణ. నీ సమాధానం? నేను తీసుకోలేదు. నిప్పు లేనిదే పొగ రాదు కదా. నిప్పు లేని పొగను, పొగలేని నిప్పును కూడా నేను చూపించగలను. అదేమిటి తలబిరుస్తున్నాం? నిజం చెప్పు సత్యం. ఎంక్వైరీ ఆఫీసర్: నేనే పాపం ఎరగను. కావాలని చెప్పి ఎవరో నాపైన తప్పుడు ఆరోపణలు చేశారు. నా పేరే సత్యం. నాది రుజు ప్రవర్తన. సత్యం నెత్తి మీద చేయి పెట్టుకుని చెప్పాడు. మరి మా దగ్గరున్న ఫిర్యాదులన్నీ అబద్ధం అంటావా? అది వారికే తెలియాలి. ఈ ఆఫీసులో నీకెవరైనా శత్రువులు ఉన్నారా? లేరని నేను అనుకుంటున్నాను. అంటే దాంట్లో కూడా నీకు అనుమానం ఉందా? నన్ను సస్పెండ్ చేసిన తర్వాత అనిపిస్తోంది. ఎందుకలా? ఇది బయట వాళ్ళ పని అయి ఉండదు. ఎవరో జలసీతో చేసుంటారు. నీ మీద జలసీ పట్టడానికి నువ్వేమన్నా గొప్ప కోటీశ్వరుడివా, పెద్ద కలెక్టర్వా? ఓ గుమస్తావయ్యా, ఎగతాళిగా అన్నాడు ఎంక్వైరీ ఆఫీసర్. అసూయకి హద్దులు లేవు. అసూయ ఎవరు, ఎందుకు, ఎవరిపైన ఎప్పుడు ఎలా పడతారో ఎవ్వరికీ తెలియదు. సత్యం చెప్పాడు బాధగా. సర్లే, ఈ మెట్ట వేదాంతం అవి వద్దు కానీ నీ మీద వచ్చిన ఫిర్యాదుకు జవాబు చెప్పు. ఫిర్యాదులదేముంది సార్? ఈ పొద్దు నేను అందరిపైన కానీ, మీ పైన కానీ, మేనేజర్ పైన కానీ కూడా ఫిర్యాదు చేయగలను. దాన్ని పట్టుకుని మిమ్మల్ని సస్పెండ్ చేస్తారా? ఇది ఎక్కడి న్యాయం? ఆకాశరామన్న ఉత్తరాల ద్వారానే మీరు యాక్షన్ తీసుకునేటట్టయితే 2 రోజుల్లో మన ఆఫీసుల్లో పనిచేస్తున్న అందరిపైన ఆకాశరామన్న ఉత్తరాలని పంపుతాను. సత్యం. ఎంక్వైరీ ఆఫీసర్ పెద్దగా నవ్వాడు. ఆకాశరామన్న ఉత్తరాలంటే పంపగలవు, కానీ వీడియో కాపీ పంపగలవా? వీడియోనా? ఆశ్చర్యపోతూ అడిగాడు సత్యం. నువ్వు లంచం తీసుకుంటూ ఉండగా తీసిన వీడియో చెప్పాడు. బిత్తరపోయి తత్తరపాటుతో అడిగాడు. ప్లీజ్ నాకు చూపించండి. అతన్ని బయటికి పంపించి ఎంక్వైరీ ఆఫీసర్ పై వాళ్లకు సెల్ చేసి అడిగాడు చూపించాలా వద్దా అని. వాళ్ళు చూపమన్నారు. ఎలాగూ కోర్టులో కేసుంది కాబట్టి, తాము కోర్టులో దాన్ని ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది కాబట్టి చూపిన నష్టం లేదన్నారు. ఎంక్వైరీ ఆఫీసర్ సత్యమును పిలిపించి ల్యాప్టాప్ ఆన్ చేశాడు. ల్యాప్టాప్లో వీడియో ఆన్ అయింది. సత్యం సీట్లో కూర్చుని ఎవరితో మాట్లాడుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఎదుటి సీట్లో వ్యక్తి మొహం పూర్తిగా కనపడటం లేదు. మాటలు వినిపిస్తున్నాయి. మీరు అంత తక్కువ ఇస్తానంటే ఎలాగండి? సత్యం అంటున్నాడు. బాబాబు, ముందు ఈ 10,000 తీసుకోండి. ఇంకో 3 నెలల్లో నా పని కాగానే 50,000 ఇస్తాను. ఆ తర్వాత మిగతాది ఇంకో 6 నెలల్లో ఇస్తాను. అతను బ్రతిమాలుతున్నాడు. అటెండర్ వస్తే బొమ్మ కట్ అయింది. సంభాషణ ఆగిపోయింది కాసేపు. అతను వెళ్ళగానే మొదలైంది. అయితే నేను పోయొస్తాను. 10,000 ఇచ్చినట్టు మటుకు రాసుకోండి. ఏమండి సత్యం గారు, పొద్దున్నే 10,000 ధనలాభం. ఒక స్త్రీ స్వరం వినిపించింది. ధనలాభమా పాడా? నాకంతా నష్టమే. నన్ను అందరూ మోసం చేద్దామని చూసేవాళ్లే. ఎవరో కేక పెట్టారు. సార్, మిమ్మల్ని మేనేజర్ పిలుస్తున్నారు. ఓ
వస్తున్నా అంటూ హడావిడిగా 10,000 జేబులో పెట్టుకుని సత్యం లేచి వెళ్ళిపోయాడు. ల్యాప్టాప్ ఆఫ్ చేశాడు. సత్యం తల తిరిగిపోయింది. ఏమంటావు సత్యం? ఇది గ్రాఫిక్స్ నేను కాదు వీడియోలో ఉంది అంటావా? ఏ రోజు సార్ అది? నీరసంగా అడిగాడు గుర్తురాక. మైండ్ పనిచేయటం లేదు. ల్యాప్టాప్ ఆన్ చేసి చూశాడు. వీడియోలో డేట్ టైం కూడా కనిపించింది. 9 నెలల కిందట వీడియో అది. ఇది ఎలా సంభవం సార్? ఆలోచిస్తూ అడిగాడు కంగారు పడుతూ. పిల్లి పాలు తాగుతూ తనెవరిని చూడలేదనుకుంటుందట. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, సెల్లులో కూడా సీక్రెట్ కెమెరాలు వచ్చేసాయి. అవతల వాడికి తెలియకుండా తీయచ్చు. ఉదాహరణకి ఇందాకటి నుంచి నేను రికార్డ్ చేస్తున్నాను నేను అంటూ తన సెల్లు బయటికి లాగాడు. ఎంక్వైరీ ఆఫీసర్ జేబులోంచి. అది జేబు పైనే ఉంది. లోపలికి పెట్టుకోండి అని చెప్దాం అనుకున్నాడు తను ఇందాక. సార్ ఇదంతా అబద్ధం సార్. సత్యం అరిచాడు. అంతా మిథ్య అని వేదాంతులు కూడా అంటూ ఉంటారు. కానీ సత్యం అలా అనటానికి మనం వేదాంతులం కాదు కదా, వెక్కిరించాడు ఎంక్వైరీ ఆఫీసర్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, నన్ను నమ్మండి, నేను ఏ పాపం ఎరగను. ఒకప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, మన చెవులు మనల్ని మోసం చేస్తాయి. ఇది కూడా అలాంటిదే. తల తోక లేకుండా తీసిన వీడియో ఇది. సంభాషణ మధ్యలోంచి మీకు పంపారు. లబలబలాడాడు. నీకు పిచ్చెక్కినట్టుంది. మరి నిజమేమిటి సత్యం? ఏముంది సార్, మా ఊరిలో ఉన్న 1 ఎకరం పొలాన్ని నేను అమ్మకానికి పెట్టాను. దానికి అడ్వాన్స్గా ఇచ్చిన 10,000 ఇది. గుర్తుకు తెచ్చుకున్నాడు సత్యం. ఈ కాకమ్మ కథలు పోలీసులకు చెప్పు, నిన్ను డిస్మిస్ చేయక తప్పదు. యూనియన్ ఫీలింగ్స్ హర్ట్ చేయకూడదని ఎంక్వైరీ వేశారు. రేపు నిన్ను పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేస్తారు తాపీగా చెప్పాడు ఎంక్వైరీ ఆఫీసర్. సార్ ఒక్కటి ఆలోచించండి, లంచం తీసుకునేవాడు ఎవడన్నా తన సీట్లో కూర్చుని బహిరంగంగా టేబుల్ పైనుంచి తీసుకుంటాడా? లాజిక్ లేవనెత్తాడు సత్యం. అంటే నువ్వంత ముదిరిపోయావన్నమాట. పోనీ నా మీద ఫిర్యాదు చేసిన లెటర్ కాపీ నాకు చూపిస్తారా? ఇదిగో జిరాక్స్ కాపీ. ఎందుకంటే దోషికి కూడా నిజం నిరూపించుకోవడానికి కొన్ని అవకాశాలు ఇవ్వాలిగా. ఉదారంగా ఇచ్చాడు. ముత్యాల్లాంటి అక్షరాలతో తెలుగులో చక్కగా రాయబడిన ఉత్తరం అది. కింద సంతకం లేదు, కానీ ఆకాశ రామన్న అని రాసుంది. అందులో వీడియో సీడీ జత చేస్తున్నట్టుగా వ్రాయబడింది. ఆ దస్తూరిని ఎక్కడో తాను చూశాడు. ఎవరిది? సత్యంకు గుర్తుకొచ్చింది. 1 సంవత్సరం కిందట వ్యాసరచన పోటీలో అతను జడ్జిగా ఉన్నాడు. అందులో ఒక అమ్మాయికి తను కన్సలేషన్ బహుమతి ఇచ్చాడు. ఆ పిల్ల తరచూ చారులత దగ్గరకు వస్తూ ఉంటుంది. చారులతది దాదాపు తన పక్క సీటే. అవును, ఆ రోజు కూడా పిల్ల వచ్చినట్టుంది. చేతిలో సెల్లు పెట్టుకుని ఆమెకు చూపిస్తూ ఉంది. తను పొలం కొనే రైతు ఎంకన్న వచ్చాడని అతనితో మాట్లాడుతూ బిజీగా ఉన్నాడు. ఆ పాప తనతో ఏదో మాట్లాడబోతే వారించాడు. చారులత కూడా ఏదో చెప్పబోతే కాసేపు ఆగి మాట్లాడదాం అన్నాడు. తర్వాత ఆఫీసర్ పిలిస్తే లోపలికి వెళ్ళాడు. అక్కడ లేట్ అయిపోయి ఆ సంగతి తను మర్చిపోయాడు. వెంటనే ఎంక్వైరీ ఆఫీసర్కి జరిగింది చెప్పాడు సత్యం. అతను పెద్దగా నవ్వి దాన్ని నిరూపించగలవా అని అడిగి సత్యమును బయటికి పంపాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేశాడు. చారులతను పిలిపించాడు. ఏమ్మా, ఈ వీడియో నువ్వు తీసావా? లేదు సార్, నాకేం తెలియదు. ఈ లెటర్ నువ్వు రాయించావా? పోనీ నేనెందుకు రాయిస్తాను? నా కొలీగ్ పైన నేనెందుకు ఫిర్యాదు చేస్తాను? అలా అందరినీ అడుగుతూనే ఉన్నాడు. ఎవరికి తోచింది వాళ్ళు చెబుతూ వచ్చారు. కాసేపటికి తర్వాత వారిని పంపించి ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పాడు సత్యముని పిలిపించి, ఐఎమ్ సారీ, నీ మీద ఆరోపణలు నిరూపించబడ్డాయని రాయవలసి వస్తోంది. ఇంతలో అలివేలు కొన్ని కాగితాలతో లోపలికొచ్చింది. లాయర్ని వెంట పెట్టుకుని పరిచయాలు అయిన తర్వాత చెప్పాడు లాయర్. సార్, ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. దీనిలో ఇతను పొలం ఎంతకు అమ్మింది ఉంది. దీనిలో 10,000 ఎప్పుడు తీసుకుంది, 50,000 ఎప్పుడు తీసుకుంది ఉంది. మిగతా డబ్బు రాగానే 1 నెల క్రిందట రిజిస్టర్ చేశాడు. దాని కాపీ ఇది అంటూ వివరించాడు లాయర్. ఓకే, ఇది తీసుకుపోతాను, పై వాళ్ళకు చూపుతానని ఎంక్వైరీ ఆఫీసర్ వెళ్ళిపోయాడు. ఆదినారాయణ కారులో డ్రైవర్ని తీసుకుని. ఈ విషయం ఆఫీసులో గుప్పుమని పాకిపోయింది. సత్యం, నీ నిజాయితీ నాకు ఎప్పుడో తెలుసయ్యా, నువ్వేం భయపడకు, నీకు మంచి జరుగుతుంది అని మేనేజర్ ఆదినారాయణ భుజం తట్టాడు. నాకు ఈ విషయం ముందు చెప్తే ఇంత దూరం వచ్చేది కాదు, రత్నాకర్ కౌగిలించుకుంటూ చెప్పాడు. నువ్వు అజాత శత్రువువి, నీ పైన ఇలా చేసిన వాళ్ళు ఖచ్చితంగా దెబ్బతింటారు. మనోహర్ ఓదార్చాడు. చూడు అలివేలు, మీ ఆయన గురించి నాకు ముందే తెలుసు, నిప్పు. కానీ మనం ఆ మాట చెప్తే ఎవరు వింటారు చెప్పు?
పక్క సీటు చారులత చెప్పింది ఆమె భుజం మీద తడుతూ. పాపం ఎవరో కావాలని ఇరికించారట. అయినా అవన్నీ నమ్మి ముందు సస్పెండ్ చేయటం ఎంత అన్యాయం. అయోమయం అప్పారావు అన్నాడు బాధపడుతూ. సత్యహరిశ్చంద్రుడు నాకు ముందే తెలుసు, కానీ దేనికైనా ఎలిబీలు కావాలిగా, కాంతారావు చెప్పాడు. రత్నాకర్తో పై వాళ్లను దుయ్యబట్టాడు. అయ్యో అయ్యో, కంప్లైంట్ ఇవ్వగానే గుడ్డిగా సస్పెండ్ చేయటం ఎంత తప్పు, వనజ వ్యాఖ్యానించింది. అయినా ఆఫీస్లో పర్సనల్ ఫైనాన్షియల్ మ్యాటర్లు ఏమిటండి, లాయర్ కోపడ్డాడు బయటికి పోతూ. సత్యం గడ్డం నిమురుకుంటూ అలివేలుతో నిర్లిప్తంగా వెళ్ళిపోయాడు బయటికి. బయట గాలి జోరుగా వీస్తోంది. చెట్లు గాలి వీచిన వైపు వంగుతున్నాయి, ఊగుతున్నాయి. చెట్లే కాదండి, మనుషులు కూడా గాలి ఎటు వీస్తే అటు ఊగుతూ ఉంటారు, అలివేలు చెప్పింది సత్యముని సముదాయిస్తూ. నా మీద ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి నన్ను సస్పెండ్ చేయించి నన్ను నా కుటుంబాన్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి ఈ మనుషులు సాధించింది ఏంటి? శూన్యంలోకి చూస్తూ స్వాగతంగా అనుకున్నాడు సత్యం. అదండి కథ. ఈ కథ నవ్య వీక్లీ జనవరి 2015లో ప్రచురితమైంది. చూసారా, ఒక మనిషిని సరిగ్గా బ్రతకనివ్వరు ఈ ఆఫీసుల్లో. ఏదో అనుకుంటారు, ఏదో జరిగిపోతుంది అనుకుంటారు అంతే. దాన్ని ఎవడో ఒకటితో ఒక మాట నేస్తారు. వాళ్ళదేం పోయింది, నోరులో మాటే కదా. ఏమన్నా డబ్బులు ఏమన్నా ఇస్తున్నాడా? ఏమీ లేదుగా. సో సహజంగా మాట కాబట్టి అనేసాడు. ఆ మాట గురించి పాపం ఆయన పడ్డ ఆవేదన, ఆరాటం ఎలా ఉంది చూడండి. ఎన్ని చోట్లకి తిరిగాడు, లాయర్ల దగ్గరికి తిరిగాడు, చాలా బాధపడ్డాడు. మనం ఒక చిన్న పని, ఒక వెధవ పని చేసినందుకు ఆ మనిషి రోడ్డు మీద పడ్డాడు. రోడ్డు మీద తిరగని ప్లేస్ లేదు, తిరగని లాయర్ లేడు. కానీ చెప్తూనే ఉన్నాడు, నేనేం చేయలేదు అని. కానీ ఎవరైనా నమ్మారా? నమ్మరు. ఎందుకంటే ఒకడు నాశనం అయిపోతూ ఉంటే చూడాలి అనే మనస్సున్నటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు. అంతేగాని దాంట్లో ఏ ఒక్కడైనా వచ్చి అరే ఇదేంట్రా అని చెప్పనేసి 10 సార్లు వాడిని అటు ఇటు తిప్పి వాడు కూడా తిరిగి మొత్తానికి సెటిల్ చేసిన వ్యవహారం ఎక్కడైనా ఉందా? అందుకనే అంటారు ఆఫీసులు అంతా, ఎక్కడైనా ఏ ఆఫీస్ అయినా ఎలా ఉంటుందంటే అవతలోని కిందకు తొక్కేసైనా మనం పైకెక్కేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అది ఎప్పటికైనా తప్పు. నువ్వు తొక్కడం మొదలెడితే నువ్వే తొక్కపడతావు. తర్వాత భగవంతుడు నిన్ను ఒక రకమైన చూపు చూస్తాడు. అప్పుడు మనుషులకి వీలైతే సాయం చేయాలి, లేదంటే కాముగా కూర్చోవాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని నాశనం చేయాలనే ఆలోచనలు మాత్రం తేకూడదు, మనసులోకి తెచ్చుకోకూడదు. థ్యాంక్ యూ.